హాయ్ అండి, ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్లో షేప్ బెల్ట్ అనేది కచ్చ కనిపించకుండా ఏ విధంగా లోడ్ చేసుకోవాలనేది చూసిద్దాం. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్కి మన షేప్ బెల్ట్ పట్టీలు అయితే మనకు 3 పీసెస్ అయితే తీసుకుంటాం కదా. ఒరిజినల్ పీస్ ఒకటి మరియు లైనింగ్ క్లాత్ ఒకటి, మనం ఎక్స్ట్రా పీస్ ఒకటి మందంగా ఉండడానికి ఇలా అయితే 3 పీసులు అనేది కంపల్సరీగా తీసుకోవాలి. అప్పుడే మన షేప్ బెల్ట్ అనేది పట్టినట్టుగా ఉంటుంది, స్టిఫ్గా అయితే వస్తుందండి. చూసారా, ఇప్పుడు నేను ఒక షేప్ బెల్ట్ మనకు లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ అయితే 2 ఇలా పైన పెట్టేశాను. స్టిచ్చింగ్ మాత్రం ఏమాత్రం చేయలేదు. ఇలా మన ఫ్రంట్ పార్ట్కి పైన పెట్టేసుకొని ఒకటి మన లైనింగ్ పీస్ ఉంటుంది కదా షేప్ బెల్ట్, అది కింద పెట్టేసి ఇలా అయితే మనకు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే పైన అయితే పెట్టేసి మొత్తానికైతే ఇలా నీట్గా మనకి ఇక్కడ వచ్చిన డాట్ పెట్టాం కదా, దాన్ని కూడా మనకి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఒక ఫోల్డ్ చేసుకోవడంతోనే మనకి డాట్ అనేది అణిగిపోకుండా ఉంటుందండి. ఆ డాట్ అణిగిపోయిందంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా రాదు, మొత్తానికి ఇట్లా ఫ్లాట్గా వస్తుంది. అందుకోసం అనేది మనకు డాట్ ఎప్పుడు కానీ మనకి కుట్టులో పడకుండా తీసేసుకోవాలి. ఇక్కడ చూసారా, మనకి మొత్తానికి ఇలా అయితే తీసాను కదా. ఇలా మనం తీసుకున్నప్పుడు చూడండి, క్లాత్ అనేది ఇట్లా మనకి ఫోల్డింగ్ లాగా వస్తుంది కదా. అలా రాకుండా ఉండాలంటే మనకి ముందుగా ఒక చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి మధ్యలో. ఇప్పుడు మనం కుట్టేసిన దాని మీదకెళ్ళి ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కట్స్ పెడతాను. మళ్ళీ ఇక్కడ మన క్లాత్ అనేది ఇలా కట్స్ పెట్టడం వల్ల ఈజీగా తిరిగిపోతుంది, మనకి ఫోల్డింగ్ అనేది రాదు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మన వీడియోలో చెప్పినట్టుగా ఈ విధంగా నీట్గా అయితే మనకు షేప్ బెల్ట్ లోడింగ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మనకు లైనింగ్ అయితే మనకు పెట్టేసాం కదా. మనకు ఆది బ్లౌజ్ అనేది చూసుకోవాలి. మనకి షేప్ బెల్ట్ అనేది ఆది బ్లౌజ్కి ఎంత ఉంది అనేది చూసుకొని మనకి షేప్ బెల్ట్ అనేది ఇక్కడ మనం నీట్గా అనేది పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ నేను లెఫ్ట్ పార్ట్ అనేది కుట్టేస్తున్నాను. రైట్ పార్ట్ అనేది పెట్టేసి మనకు ఆది బ్లౌజ్తోనైతే చెక్ చేసి పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ అదే విధంగా లెఫ్ట్ పార్ట్ మనకు షేప్ బెల్ట్ అనేది ఇలా కుట్టుకుంటాను. సేమ్ మనకి ఇంతకుముందు మన రైట్ పార్ట్లో ఏ విధంగా పెట్టామో లైనింగ్ క్లాత్ను ఒరిజినల్ క్లాత్ను కింద పెట్టేసి లైనింగ్ క్లాత్ పైన పెట్టేసి 3 క్లాతులు ఉంటాయి కదా, ఒక లైనింగ్ పీస్ మాత్రం కింద పెట్టేయాలి. ఇలా తీపేసినప్పుడు మనకి లోడింగ్ అనేది వస్తుంది, కచ్చా అనేది కనిపించకుండా ఉంటుంది. పట్టు క్లాతులకు అయితే మనకి ఇలా జరీ పోగులు అనేది వస్తూ ఉంటాయి కదా, అలాంటివి వచ్చినప్పుడు మనకి లోడింగ్ చేసుకోవడం వల్ల చాలా అయితే మనకు సేఫ్గా ఉంటుందండి. ఎందుకంటే మనకి కచ్చా జరీ క్లాత్ అంతా కుట్టినట్టుగా అవుతుంది కదా, కచ్చా అనేది మొత్తం నీట్గా కనిపించదు. కాటన్ వాటికంటే మామూలుగా అణిగిపోతుంది థ్రెడ్స్ కాబట్టి. ఇలా మన జేరు పట్టు టైప్లో వచ్చిన వాటికి మాత్రము ఇలా లోడింగ్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. చేసుకోవడం వల్ల బ్లౌజ్ కూడా నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మొత్తానికి ఇలా అయితే మనం కట్స్ పెట్టేసి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాం కదా. ఇది మరి మళ్ళీ అణిగిపోకుండా ఉంటుంది. మన వీడియోలో ఇంకో పద్ధతిలో కూడా మనకు షేప్ బెల్ట్ లోడింగ్ అనేది ఉంది. మన ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తం కుట్టేసాం కదా, కుట్టేసిన తర్వాత మనకి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ అనేది ఇలా రెండింటిని ఫోల్డ్ చేయాలండి. మనకు ఆది బ్లౌజ్ ఎంత ఉందో దాని ప్రకారంగా మొత్తానికి ఇలా అయితే చెక్ చేసుకుంటూ మొత్తానికి ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచు మందం లోపలికి ఒకే కుట్టుతోనైతే ఈజీగా అయితే వచ్చేస్తుంది. మనకైతే ఎంత శ్రమ అయితే పడనవసరం లేదు. మన ఫస్ట్ కుట్టేస్తాం కదా, ఆ కుట్టు బదులు ఇలా కుట్టేసేయండి. ఎక్స్ట్రా ఉన్న ఖర్చును మాత్రం కింద కట్ చేసుకోండి. మనకు షేప్ అనేది ఎట్లాగో మన కరువు షేప్ అనేది షేప్ బెల్ట్కి తీస్తాం కదా, కరువు షేప్ ఎట్లాగో మనకు పైన అయితే ఉంటుంది కదా. ఎక్స్ట్రా ఉన్న ఏ మాత్రం ఉన్నా కానీ స్ట్రేట్ పీస్లో మనకు ఇలా కట్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా అయితే వస్తుంది, మంచి ఫినిషింగ్ కూడా ఉంటుందండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందనేది నీట్గా.